ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఇందిరా చౌక్లో విస్తృత వాహన తనిఖీలు, ప్రత్యేక నాకాబందీ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించి మొత్తం 26 వాహనాలను సీజ్ చేశారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్ ఫిల్మ్లను తొలగిస్తూ అనుమానాస్పద వ్యక్తులు మరియు వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగించారు. ప్రజలు తప్పనిసరిగా వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలి అని, పోలీసుల తనిఖీలకు సహకరించాలి అని అధికారులు సూచించారు. హుజూర్ నగర్లో నిర్వహించిన ఈ ప్రత్యేక నాకాబందీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హుజూర్ నగర్ పట్టణంలో నిర్వహించినటువంటి నాకాబందీ ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సైకిల్ పరిధిలోని 6 మంది ఎస్ఐలు మరియు ఒక సిఐ గారు మరియు 40 మంది సిబ్బందితోని నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఈ నాకాబందీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏవైతే నెంబర్ ప్లేట్ లేని వెహికల్ల మీద మరియు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కొంతమంది జులాయిగా మరియు ట్యాంపరింగ్ వెహికల్ పైన, మైనర్ డ్రైవింగ్ వాటిపైన ఇటువంటి అన్ని వీటిలో మేము ఆ వెహికల్ని చేయడం జరిగింది. ఇందులో టోటల్గా 26 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. 26 వెహికల్స్లో 10 వెహికల్స్కు నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నాయి. ఒక 16 వెహికల్స్ ట్రిపుల్ రైడింగ్లో పట్టుకున్నాము. ఒక వెహికల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడే విషయంలో కావచ్చు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రిపుల్ రైడింగ్ ద్వారా, ఈ యొక్క రేసింగ్ చేయడం ద్వారా కలగకుండా వాళ్ళకు సౌకర్యంగా ఉండే విధంగా చేయడం కోసం అని చెప్పని ఈ యొక్క నాకాబందీని నిర్వహిస్తూ అసాంఘిక శక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ ఆ యొక్క వెహికల్ని కూడా సీజ్ చేయడం కోసం అని చెప్పని ఇది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క 26 వెహికల్ని కూడా మనం సీజ్ చేసి వీళ్ళందరూ తగినటువంటి ఆధారాలు ఉన్నట్లయితే వీటిని విడిచిపెడదాం, లేదంటే మళ్ళీ వీటిని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి దానికి తగిన ఎంవీ యాక్ట్ ప్రకారంగా శిక్ష వేయడానికి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.